రీసెంట్గా ఒక ఇష్యూ కేరళలో చాలా న్యూస్ చేస్తుంది. ఒక 42 సంవత్సరాల మనిషి ఒక అమ్మాయిని ఇనాప్రాపరియేట్గా టచ్ చేశాడు అని చెప్పేసి ఆమె ఒక వీడియో తీసి బస్లో నన్ను ఇన్అప్రాపరియేట్ టచ్ చేశాడని చెప్పేసి బస్లోనే వీడియో తీసి తన సోషల్ మీడియా అకౌంట్లో వేసింది. అది కాస్త వైరల్ అవ్వడం వల్ల ఆ 42 సంవత్సరాల మనిషి ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఈ సోషల్ మీడియా వల్ల ఎన్ని మంచి జరుగుతాయో అంతే చెడు జరుగుతుంది. ఈ అమ్మాయి ఏదైతే సమాజానికి ఎంపవర్మెంట్ చేస్తున్నాను, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఇలా ఇనాప్రాపరియేట్గా టచ్ చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ బస్సులో అని చెప్పేసి తను ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుందో ఏమో కానీ ఒక మనిషి అక్కడ చనిపోయాడు. అయ్యో నా పరువు పోయిందే, నేను నలుగురు మధ్యలో నవ్వుల పాలైపోయానే, నేను ఇప్పుడు ఎలా తలెత్తుకొని తిరగాలి అని చెప్పేసి ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు మనం ఆ వీడియో చూసినట్లయితే అతను నిజంగానే ఇనాప్రాపరియేట్గా టచ్ చేశాడా, కావాలని టచ్ చేశాడా, లేకపోతే ఏదో అనుకోకుండా తగిలిందా అని చెప్పడానికి కూడా క్లియర్గా అర్థం కావట్లేదు. అలాంటి సందర్భాలలో ఈ సోషల్ మీడియా నుంచి వచ్చేటటువంటి వీడియోస్ కాస్త కొన్ని జీవితాలను నాశనం చేస్తుంది. ఆ మనిషి 42 సంవత్సరాల మనిషి, తన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి వాటిని ఖచ్చితంగా మనము బాధపడాలా లేకపోతే మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ సోషల్ మీడియాకు ఉన్నటువంటి పవర్ ఇంతో అంతో కాదు. ఒక మంచి వాడిని ఏమి లేకుండా చేస్తుంది, ఓ చెడ్డవాడిని లేసి సూపర్ హీరో చేస్తుంది. సో సోషల్ మీడియా అందుకే మనం ఏమంటామంటే డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అని అంటామన్నమాట. సో సోషల్ మీడియాని ఎవరైతే జాగ్రత్తగా వాడతారో వాళ్ళు ఎదుగుతారు, ఎవరైతే సోషల్ మీడియాని వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాడతారో వాళ్ళు నష్టపోతారు. థ్యాంక్ యూ.